అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో కేసులో ముమ్మరంగా విచారణ కొనసాగుతుంది. నిన్న రెండో రోజు విచారణలో కొంత పురోగతి సాధించినట్లు అధికారులు చెప్పారు. అనుమానితుడు పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మాధవరెడ్డి ఇంట్లో 2 బస్తాల దస్త్రాలను సీజ్ చేశారు అధికారులు. మాధవరెడ్డికి దర్యాప్తు తీరుపై లీకులు రావడంతో ఆయన పరారయ్యాడని తెలుస్తోంది. అధికారుల దర్యాప్తుకు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ సహకరించడం లేదు. అగ్ని ప్రమాదానికి ఇంజిన్ ఆయిల్ వాడినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఇంజిన్ ఆయిల్ ఎందుకు వాడారు అని దానిపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఆర్డీఓలు హరిప్రసాద్, మురళి ఫోన్లు సీజ్ చేశారు దర్యాప్తు బృందాలు. దర్యాప్తులో భాగంగా 11 మండలాల్లో రికార్డులను సీజ్ చేశారు రెవెన్యూ అధికారులు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో తగలబెట్టిన ఫైళ్లలో 99% దస్త్రాలను తిరిగి సమీకరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. దృష్టిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ కేసులో ముమ్మరంగా విచారణ కొనసాగుతోంది. నిన్న రెండో రోజు విచారణలో కొంత పురోగతి సాధించినట్లు అధికారులు చెప్పారు. అనుమానితుడు పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, విచారణ ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఎంఎన్ఆర్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది. దీంతోపాటు ఏదైతే ఇందులో నిందితులుగా భావిస్తున్న 7 మందిని పోలీసులు అదుపులో ఉన్నారు. ఆర్డీఓలు ఏదైతే మురళి, అదేవిధంగా హరిప్రసాద్ను ప్రస్తుతం వారి ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని పోలీసుల నియంత్రణలోనే వారి ఉంచుకున్న పరిస్థితి. అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే అతను సహకరించడం లేదని కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఏదైతే ఈ కేసుకు సంబంధించి కీలకమైన సాక్ష్యాధారాలు పోలీసులకు లభ్యమైనట్లు తెలుస్తుంది. మాధవరెడ్డి, పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడుగా భావిస్తున్న మాధవరెడ్డి అనేక భూదందాలను కొనసాగించాడు. ముఖ్యంగా అతను బినామీదారుగా వ్యవహరించడంతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించిన ఆస్తుల వ్యవహారాలన్నీ సెటిల్మెంట్ చేయడంలో ఇతను కీలక పాత్ర వహించాడని తెలుస్తుంది. ఇతన్ని 2 రోజులుగా సిఐడి పోలీసులు తమ అదుపులో ఉంచుకొని విచారిస్తున్నారు. దీంతోపాటు అతని ఆస్తులకు సంబంధించి సుమారు 2 బస్తాల దస్త్రాలను కూడా సీజ్ చేసినట్లు సమాచారం. దీంతోపాటు ఎవరైతే అతనితో అనుకూలంగా పనిచేశారో వారందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. అయితే కొంత ఇక్కడ కింది స్థాయి సిబ్బంది పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న వారు కావడంతో మొత్తం లీకులు ఇస్తున్నారు. ముందుగానే ఏదైతే అటు కడప నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులకు పూర్తి స్థాయిలో సహకారం అందించడం లేదని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే భూ కమిషనర్కు సంబంధించి స్పెషల్ సెక్రటరీ అయిన సిసోడియా వచ్చాడు. ఆయనతో పాటు ఏదైతే 2 అధికారులను కీలక బాధ్యతలు అప్పగించారు. చిత్తూరు, అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకంగా దస్త్రాలు కాలిపోయిన దానికి సంబంధించి రికవరీకి సంబంధించి వీరిని ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు అప్పగించారు. వారు నిన్న సాయంత్రం నుంచి వారి పనిలో నిమగ్నమైన పరిస్థితి. మొత్తం మీద తీసుకుంటే ఈ కేసుకు సంబంధించి మాధవరెడ్డితో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులో తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే మాధవరెడ్డి అదుపులో ఉన్నారు. అతని ఆస్తుల వివరాలను పూర్తిగా వివరాలన్నీ సీజ్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గంతో పాటు పీలేరు, పుంగనూరు, మదనపల్లి ఈ 4 నియోజకవర్గాల్లో జరిగిన 2002 నుంచి ఇప్పటి వరకు జరిగిన రికార్డుల వివరాలన్నీ మొత్తం సేకరించినట్టు తెలుస్తుంది. దీంతోపాటు